ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. దీపక్ ఈఎన్టీ కేర్ గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ 1వ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు: టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్, ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వక్ర సరిచేయుట, చెవి నుండి చీము కారుట, వినికిడి లోపం, తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును. గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి, ముక్కు, గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట, వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి. దీపక్ ఈఎన్టీ కేర్, 1వ వీధి, శ్రీహరినగర్, టీడీపీ ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ వెనుక, నెల్లూరు. ఫోన్ నంబర్ 863994. ఈరోజు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతికి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, సమన్వయకర్త ఏలక్కప్ప, మాజీ ఎమ్మెల్యే గౌరవ వైటి ప్రభాకర్ రెడ్డి గారికి, మాజీ ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఆనందరెడ్డి గారికి మరియు ఎంపీపీ మరియు వైస్ ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, గ్రామ పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, రాష్ట్ర జిల్లా అనుబంధ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్, పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఘన విజయం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా రాజశేఖర రెడ్డి గారు గొప్ప నిర్ణయం తీసుకోవడం బట్టి ఈ రాష్ట్రం అందరూ సుభిక్షంగా, సంతోషంగా ఈరోజు ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను అనుభవిస్తూ మనమందరూ హాయిగా జీవిస్తున్నామంటే కేవలం ఆ ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతా చేసినటువంటి కార్యక్రమాలు రోజు పూర్తిగా 24 గంటలు చదవాల్సి ఉంటుంది. అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి దివంగత నేత 15 సంవత్సరాలు చనిపోయినటువంటి 15 సంవత్సరాలు అయిందంటే ఎవరు నమ్మలేనటువంటి ఎందుకంటే అది మనకి నాటకాలు చేసినటువంటి
ఢీకొట్టే విధంగా ఎన్నికలు అదేవిధంగా ఫలితాలు కూడా దాంట్లో ఈరోజు ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేనటువంటి కాబట్టి పడుతున్నట్టే రోడ్డు నుంచి జనాలు పడతారు. అయితే ప్రారంభం మాత్రమే. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకొని రేపు సంవత్సరం ఈ టైంకి కలిసేటప్పటికి మొత్తంగా ఈ బస్ స్టాండ్ బస్ స్టాండ్ నిండా జనాలు కనిపిస్తారు. కాబట్టి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి చాలా మంది మునిగిపోయి అసలు చంద్రబాబు నాయుడు పరిజ్ఞానం లేకపోకుండా ఆయన ఆ గేట్లన్నీ ఎక్కేసి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అనువాదం చేస్తున్నారు. దానికి నిదర్శనంగా మన రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చేశాడో అక్కడ ఆ డ్యాములు కావచ్చు, అక్కడ ఆ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ప్రతి ఒక్కరు ఇప్పుడు తెలుసుకుంటున్నారంటే ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ విజయవాడే నిజంగా ఆయన్ని ఎంతో దేవుళ్ళు చూస్తున్నారంటే అలాంటి మహానుభావులు చెప్పుకోవడం 15 సంవత్సరాలు అయిందని కూడా మనం జీవించుకోలేకుండా మన మధ్యలోనే ఉన్నాడని మనం ఎంతగానో అనుకుంటున్నాం. అలాంటి ఆనాటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఆయన్ని యొక్క జీవితాంతం కూడా ప్రజల యొక్క చేసుకుంటాం ప్రపంచమే देश को आया మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ సార్ గారికి, బ్యాంక్ చైర్మన్ గారికి, సెక్రటరీ గారికి, వైస్ ఎంపీటీ గారికి, ఈ మున్సిపాలిటీ కౌన్సిలర్లకు, ఈ మండలం నుంచి వచ్చేసినటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, అనుబంధ సంఘాల వారికి, పుర ప్రముఖులకు, పత్రికా విలేకరులకందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సంక్షేమ పథకాలంటే రాజశేఖర రెడ్డి గారే. రాజశేఖర రెడ్డి గారు అంటున్నట్టే సంక్షేమ పథకాలు గుర్తుకొస్తున్నాయి. అందులో భాగంగా అతని యొక్క తండ్రి అతని జాడల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది.
ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు పూర్తిగా విఫలమవుతున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో. అందుకోసమే మీరందరూ కృత నిశ్చయంతో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని తెలియజేస్తూ మీకందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. చేసిన మన వైఎస్ఆర్ అభిమానులందరినీ